स्वागतम् यावे सुतुडा स्वागतम् मरियतनयुडा करुणनु प्रेमनु पंचिन प्रभुवा स्वागतम् घन स्वागतम्। यावे प्रभुवुकु प्रियुडगु सुतुडा कन्य मरियगु वरगुणपुत्रुडा यावे प्रभुवुकु प्रियुडगु सुतुडा कन्य मरियगु वरगुणपुत्रुडा करुणनु प्रेमनु पंचिन प्रभुवा प्रभुवकु देवा परमपितावे प्रभुवुकु प्रियुडगु सुतुडा कन्य मरियगु वरगुणपुत्रुडा यावे प्रभुवुकु प्रियुडगु सुतुडा कन्य मरियगु वरगुणपुत्रुडा करुणनु प्रेमनु पंचिन प्रभुवा प्रभुवकु देवा परमपिता करुणनु प्रेमनु पंचिन प्रभुवा प्रभुवकु देवा परमपिता स्वागतं सुस्वागतं स्वागतं प्रभु स्वागतं स्वागतं सुस्वागतं घन स्वागतं स्वागतं सुस्वागतं स्वागतं प्रभु स्वागतं स्वागतं सुस्वागतं घन स्वागतं यावे प्रभुवुकु प्रियुडगु सुतुडा कन्य मरियगु वरगुणपुत्रुडा परमुनु वीडी भुविके तेंचे ओ प्रभुवामा स्वागतमिदिगो परमुनु वीडी भुविके तेंचे ओ प्रभुवामा स्वागतमिदिगो ఈ దివ్య బలిలో మాతో పాల్గొన ఈ దివ్య బలిలో మాతో పాల్గొన వేగమే రావా యావే సుతుడా వేగమే రావా యావే సుతుడా యావే ప్రభువుకు ప్రియుడకు సుతుడా कन्य मरियगु वरगुणपुत्रुडा करुणनु प्रेमनु पंचिन प्रभुवा प्रभुवकु देवा परमपिता स्वागतं सुस्वागतं स्वागतं प्रभु स्वागतं स्वागतं सुस्वागतं घन स्वागतं स्वागतं सुस्वागतं स्वागतं प्रभु स्वागतं स्वागतं सुस्वागतं घन स्वागतं स्वागतं सुस्वागतं स्वागतं
ప్రభు స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. ఇప్పుడు దేవుని యొక్క స్తుతి పాట ఒకటి పాడతాను. బాలయేసువ దీని వలన ఆలకించగా వేగమే రావయ్యా అని నా వెంట అనండి. ఫస్ట్ నేను పాడతాను, నా వెంట అనండి. ఇప్పుడు క్యాండిల్ ముట్టించిన తర్వాత పాడదాము. అద్భుతమాలయేసువా మా మొర వినరావా, నీ చెంత చేరి ప్రార్థించే మమ్మిల కనరావా. శరణం 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 బాలయేసువా దీనుల వరను ఆలకించగా వేగమే రావయ్యా. శరణం 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 బాలయేసువా దీనుల వరను ఆలకించగా వేగమే రావయ్యా. అద్భుతమాలయేసువా మా మొర వినరావా. ఆరాధించు వారిని నీవు చేయి విడువవని, కన్నీటి ప్రార్థన మన్నించి ఊరట దయచేస్తావని. ఆరాధించు వారిని నీవు చేయి విడువవని, కన్నీటి ప్రార్థన మన్నించి ఊరట దయచేస్తావని. నీ సన్నిధి చేరితిని, నీ శరణమునే కోరితిని. శరణం 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 బాలయేసువా దీనుల వరను ఆలకించగా వేగమే రావయ్యా. శరణం 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 బాలయేసువా దీనుల వరను ఆలకించగా వేగమే రావయ్యా. అద్భుతమాలయేసువా మా మొర వినరావా. కరుణామృతమగుచుమించు మాపై ప్రేమగ ప్రసరింపు. కరుణామృతమగు నీ చూపు మాపై ప్రేమగ ప్రసరింపు. నిన్ను నమ్మి చేరిన భక్తులపై దీవెన కురిపిస్తావని. నమ్మి నిన్ను వేడితిని, నీ శరణమునే కోరితిని. శరణం 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 బాలయేసువా దీనుల వరను ఆలకించగా వేగమే రావయ్యా. శరణం 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 బాలయేసువా దీనుల వరను ఆలకించగా వేగమే రావయ్యా. అద్భుతమాలయేసువా మా మొర వినరావా. నీ చెంత చేరి ప్రార్థించే మమ్మిల కనరావా. శరణం 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 బాలయేసువా దీనుల వరను ఆలకించగా వేగమే రావయ్యా. శరణం 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 బాలయేసువా దీనుల వరను ఆలకించగా వేగమే రావయ్యా. అందరూ ఇప్పుడు వాక్యంలోకి వెళ్ళాలి కాబట్టి మనం ప్రభు ముందుగా స్తుతించుకొని అందరూ ఈ యొక్క స్తుతిని అంటే రోజు కూడా అది అయిపోయిన తర్వాత కూడా మనం వెళ్ళిన తర్వాత కూడా అనుకోవాలంట. ఇది ఆగమన కాలం, ప్రభు వచ్చేసిన కాలం. ఈ లోకంలో మానవుల యొక్క పాపాన్ని క్షమించడం కోసం ఆయన ఎంచుకున్న ప్రత్యేకమైన దినము జన్మదినం. దేనికోసం వచ్చాము అందరం? దేనికోసం వచ్చాము? పుట్టినరోజు అన్నా మన పుట్టినరోజులో ఇలాగే చేసుకుంటాం. దేవుడు పుట్టినరోజు కూడా ఇందే అవుతుంది కదా. ఇంకా గొప్పగా చేసుకోవాలి కదా. ఆయన పుట్టినరోజు ఇంకా అద్భుతంగా చేసుకోవాలి. మా చిన్నారి పాప అయితే బాగా చుట్టే తిరిగి బాగా మేకప్ చేస్తుంది, పువ్వులని డెకరేషన్ చేస్తుంది,
బాలయేసు చిన్న బాబు యేసు పుట్టినరోజు అని చెప్తుంది. బాగా పొలికింపు చేసింది రాత్రి నాకు మా చిన్నారి చూసేది. అలాగే పెద్దది కూడా అంటే అడుగుతుంది, ఈరోజు ఏంటి పుట్టినరోజు ఏంటి అర్థం కాలేదో అంటుంది. ప్రేయర్ చూడమని అర్థమవుతుంది, వింటూ ఉంటే అర్థమవుతుంది, డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి అన్నా. అన్నిటి ముందుగా వచ్చింది, అందరితో పాటు డ్యాన్స్ పిల్లలు అందరితో వచ్చేసింది డ్యాన్స్ వేయాలని. నెక్స్ట్ ఇప్పుడు ఏమైనా డ్యాన్స్ వాక్యం చెప్పిన తర్వాత కదా. ఓకే, మనం శాంతా క్లాస్ గురించి అంటే ఇప్పుడు క్రిస్మస్ తాత గురించి అందరూ చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకు ఆయన ఈ క్రిస్మస్ అప్పుడు పుట్టారని అనుకుంటా ఉండవచ్చు, సాధారణంగా అదే కదా అనుకుంటారు. కానీ కాదు, ఆయన ఒక మహాభక్తుడు, పునీత నికోలస్ అని. ఆయన చాలా మంచి భక్తుడు అనమాట. ఆయన 11 years వచ్చేటప్పుడు తల్లిదండ్రి చనిపోయారు. ఈ క్రిస్మస్ సందర్భంగా నాకు ప్రభు చెప్పిన మాట ఏంటంటే ఆయన గురించి కూడా తెలియచేయాలి. చాలా మంది క్రిస్మస్ అప్పుడే కదా ఆయన వస్తారు అది అందరూ అనుకునేది. ఏంటి సంబంధం, క్రిస్మస్ తాత ఎందుకు వస్తారు ఈ క్రిస్మస్ సమయంలో అంటే ఆయన గురించి కూడా మనం చెప్పుకోవాలి కదా. అందుకని ఆయన ఒక మహాభక్తుడు. ఎలా అయ్యాడు, తల్లిదండ్రి ఆయన 11 years వచ్చేటప్పటికి చనిపోయారు. అయితే ఆయన చనిపోయిన ఆ బాధలోని వాళ్ళకి తల్లిదండ్రులు చాలా భక్తులు, వాళ్ళు కూడా భక్తులే. ఈయనకు అన్ని నేర్పించారనమాట. అందరికి పేదవాళ్ళకి అన్ని పెట్టడం, చిన్నపిల్లలను ఆదరించారు. ఎక్కువ చిన్నపిల్లలకి అన్ని తీసుకొని ఇచ్చేవారంట. ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోయి ఉంటారో, ఎవరైతే అనాథలై ఉంటారో వారికి ఖచ్చితంగా ఈ మారువేషంలో వెళ్ళి ఇస్తుండేవారంట. అయితే తల్లిదండ్రులు చనిపోయారు కదా, అప్పటి నుండి ఆ బాధ మర్చిపోవడం కోసం తల్లిదండ్రులు అంటే చాలా పిచ్చి ప్రేమ. ఆ ప్రేమలోని దేవుని సేవలు మునిగిపోయారు. దైవ సేవ చేస్తూ భగవంతుడే సర్వస్వం. ఇంకా ప్రభు ఏదైతే ఇష్టపడ్డారో ఇప్పుడు మన వాక్యాన్ని చదివేస్తాం కానీ అనుసరించు. దేవుడు వాక్యం చెప్పేస్తాము, మాట్లాడతాం కానీ దాన్ని అనుసరించం. ఆయన్ని అనుసరించడమే అసలైన విషయం అని ఈయన నిరూపించాడు అన్నమాట. ఇప్పుడు నికోలస్ ఆయన పూర్తిగా ఈ యొక్క సేవలు మునిగిపోయి చిన్నారు బిడ్డలకి ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కనిపించిన వాళ్ళందరికీ కూడా అతని ధనాన్ని ఇచ్చేశారు. ఆయన చాలా ధనవంతుడు, మహాధనవంతుడు. ఆ ధనం అంతా కూడా వాళ్ళ పూర్తిగా పేదవారికి ఇచ్చేసి పూర్తిగా చిన్నపిల్లల కోసం పేదవాళ్ళ కోసం ఆయన చేస్తున్న సేవలను చూసి గురువులు బిషపులు ఆశ్చర్యపోయి ఆయన్ని అతను వాళ్ళతో కలుపుకొని ఆయన చిన్న వయసులో 19 years బిషప్ చేసేసారు. 19 years బిషప్ చేసేసారు. 19 years ఇప్పుడు ఎవరు అలాగా బిషప్ అవ్వాలంటే అంటూ ఉండాలి. దేవుని యొక్క వాక్యం తెలిసి ఉండాలి, దేవుని యొక్క నడవడి తెలిసి ఉండాలి, ఆయన ప్రేమ తెలిసి ఉండాలి. అటువంటి నికోలస్ మొత్తం సేవలను దేవుని ప్రేమను తెలిసిన వ్యక్తి కాబట్టి, పేదవారిని ఎలా ఆదరించాలో తెలుసు కాబట్టి ఆయన పూర్తిగా బిషప్ యొక్క అధికారానికి ఈయనకైతే రైట్స్ ఉన్నాయి అని చెప్పి అక్కడ ఉన్న బిషప్లు కూడా ఆయన బిషప్ గా కూర్చోబెట్టారు. 19 years ఎవరు కూడా అవ్వరు. ఆయన అయినా సరే అప్పుడు కూడా మారు వేసంలో ఇలా అంటే తాత వేసంలో వెళ్ళి అందరిని ఆదరించడం, ఎక్కడెక్కడ పేదవాళ్ళు కనుక్కోవడం, వాళ్ళందరికీ ధనం ఇవ్వడం, చనిపోయిన లాగా కట్టేసి వాళ్ళు ఎలా వేసి వచ్చేసేవారండి. ఆయన వేసారని ఎవరికి తెలియదంట. అయితే ఎలా తెలిసిందంటే ఈయన వేస్తున్నట్టు ఒక ముగ్గురు అమ్మాయిల్ని ఒక తల్లిని వాళ్ళని పెళ్లి చేసి వాళ్ళని పంపాలి. ఈ టైంలో ధనం లేని ఈ టైంలోని ఈ పిల్లలకి నేను ఎక్కడ వివాహం చేయగలను అని ముగ్గురు అమ్మాయిలు పెద్ద అమ్మాయిని అమ్మేద్దాం అనుకుంటారు. ఎక్కడ వ్యభిచార గృహాల్లో అమ్మేద్దాం అనుకుంటారు. ఆ వ్యభిచార గృహంలో అమ్మేద్దాం అనుకునే విషయాలకి దేవుడితో ప్రార్థన చేస్తాడు అతని తండ్రి. ఏమని, నీ తండ్రి నీవు నాకు ధనం ఇవ్వలేదు, మిగిలిన ఇతర జీవితాలు బాగు చేయడానికి ఈ పెద్ద అమ్మాయిని నేను వ్యభిచార గృహంలో అమ్మేస్తున్నాను.
ఉదయానికి నీ నిర్ణయం నాకు తెలియజేయని చెప్పి ఆయన ప్రేయర్ చేసి పడుకుంటాడు. ఈ లోపల ఈ పిల్లలు విచారంగా ఉంటారు. ఈ సంగతిని ప్రభు వెళ్ళి సంతా క్లాస్ చెప్తారన్నమాట. ఈ విషయాన్ని ఎందుకు ఈయన ప్రార్థన చేశారు కదా, వెంటనే ఆన్సర్ రావాలి కదా. వెంటనే ప్రభువు వాళ్ళ ఇంట్లో అమ్మాయిని వ్యవసాయ గృహంలో అమ్మేస్తాడు. అతను తనం లేదు కాబట్టి ఆ రోజులు వివాహం చేయకుండా అలా ఉంచేసిన రాళ్ళతో కొట్టాడు, అలాంటివి చేసుకునేవారు. ఈయన వెళ్ళి 276 సంవత్సరంలో జరిగింది. ఆయన మైరా అనే ఊర్లో, టర్కీ దేశంలోని మైరా అనే ఊర్లో పుట్టారనమాట ఈ శాంతా క్లాస్. ఆయన వెళ్ళి మారవేశం వెళ్ళి ఆ ముగ్గురు అమ్మాయిలు మాట్లాడుకుంటూ వింటూ ఆ మాటలని ధనాన్ని వేసేశారు. వేసేసి మాట్లాడకుండా వచ్చేసాడు. వచ్చిన తర్వాత ధనం చూసి ఈ పిల్లలేమో తండ్రితో చెప్తారు. చెప్పగానే ఆనందంతో పొంగిపోయి అయితే ఇంకెందుకు అమ్మడం, ధనం వచ్చింది కదా అని చెప్పేసి ఆ అమ్మాయి వివాహాన్ని సరిపోయేదాన్ని ఇస్తాడు ఆయన. ఆ అమ్మాయి వివాహం అయిపోతే నేను రెండో అమ్మాయిని, ఈ ఇద్దరిని కూడా నేను ఏం చేయగలను, ఇంకో అమ్మాయిని కూడా అలాగే చేస్తున్నాను నేను అని మళ్ళా దేవుడు చెప్తుంటాడు. ఆయన చెప్పేటప్పుడు మళ్ళా ప్రభు తెలియజేస్తాడు, మళ్ళా రెండో అమ్మాయిని కూడా ఆయన అమ్మాయిని చూస్తున్నాడు వీళ్ళు అని. వెంటనే ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళి మళ్ళా వేసి వస్తారు. మళ్ళా రెండో అమ్మాయిని కూడా వివాహం జరిగిపోయి వెళ్తారు. మూడో అమ్మాయికి మళ్ళా అడుగుతారు, ఈసారి ప్రభు ఏం చేస్తారు చూద్దామని అడుగుతారు. మూడోసారి కూడా ఆయన వచ్చి వేస్తారు. 2 సార్లు ఆయన కనిపించారు వాళ్ళకి. మూడోసారి వేసి వస్తున్న సమయంలో డోర్ తీస్తారు. ఆయన తీసి ఆయన గెటప్ని అంతా చూసి అయ్యా మీరెవరు, దయచేసి నాకు తెలియజేయండి అని అడుగుతారు. మీ నిమిత్తమే నాకు ప్రభు ప్రతిసారి మీరు అనుకున్న ప్రార్థన ఆయన విని నాకు తెలియజేస్తుంటే నేను వచ్చి మీకు ఈ దాని సహాయం చేశాను, నాకేమీ లేదని చెప్పి చెప్తారు. అదే సమయంలో క్రిస్మస్ సందడి జరుగుతూ ఉండేదంట. ప్రభు పుట్టినరోజు వేడుకలు జరుగుతూ ఉండేట. అదే సమయంలోని ఈ సహాయం అందించడం, అలాంటి సమయాల్లోని ఎక్కువగా పేదవాళ్ళకి సహాయం అందించడం ఎన్ని చేశారట. అందుకని ఈ క్రిస్మస్ తాతకి ప్రత్యేకించి డిసెంబర్ 6న ఆయన చనిపోయారంట. కూడా డిసెంబర్ 6లో చనిపోయారంట. అందరి నిమిత్తం కూడా ఆయన పుట్టినరోజు వేడుకలు, ఈ వేడుకలు అన్ని కలిపి ఈ డిసెంబర్లో చేస్తారు. డిసెంబర్ 1 నుండే ఈ క్రిస్మస్ తాత తిరగడం మొదలు పెడతారు. అది చాలా హ్యాపీగా అందరూ ఒక్కొక్కరు వచ్చేస్తున్నారు. లేట్ అయిపోయారు రావడానికి. అయితే వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా వీడైపోయి ఇంకా అది సాక్ష్యం అయింది. ముగ్గురు గురించి కూడా ఆయన వచ్చి ఇచ్చారు. అప్పటి నుండి ఆయన అందరికీ ప్రకటించేశాడు. ఎవరో కాదు, ఆయన ఒక తాత రూపంలో వచ్చి ఇచ్చిన ఆయన ఎవరో కాదు, పునీతుడు అతను, ప్రభు చెప్పగా వచ్చి మనకి సహాయం చేస్తాడని చెప్పారు. ఆ రకంగా అందరికీ తెలిసిపోయింది. అయిపోయింది కదా. ఆయన కూడా ఇప్పుడు మన మధ్యలో తిరుగుతూ నాకు కనిపిస్తున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ రాకముందే హాల్లోని నిలబడుకొని ఆహ్వానిస్తున్నాను. నాకు అది నవ్వు వచ్చిందనమాట. నేను అదే చెప్పాలనుకున్నాను కదా, అందుకని ఆయన నిలబడి నన్ను పిలుస్తున్నారని అర్థమైంది. ఎందుకంటే అందరితో చూసే భాగ్యం ఉంటే మీరు పులకించిపోతారు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో చూస్తుంటే అందరి ఆనందం అయితే ఉంది. ఫస్ట్ మన సువార్తలు ఎవరు, మనం బాలయేసు నిమిత్తమే అంటే యేసుక్రీస్తు నిమిత్తమే ప్రార్థనకు వచ్చాము. ప్రార్థన సమావేశం చేశాము ఆయన బర్త్డే చేసుకోవడం కోసం. కానీ ఈసారి కేక్ ని కట్ చేయట్లేదు. ఎందుకు? ప్రభు చెప్పారు కేక్ కటింగ్ వద్దు, కేక్ ని అందరికి లాస్ట్ పనిచేసే అని చెప్పి అన్ని ప్యాకింగ్ చేసి ఉంచారన్నమాట అందరికి ఇవ్వండి. అయితే ఫస్ట్ మన సువార్తలు ఎవరంటే గొల్లలు. ఎవరికి చెప్తారు? దేవుడికి ఎవరికి చెప్తారు? మొత్తం వెళ్ళి ఆ గొల్లలు అక్కడ తిరుగుతూ ఉంటే అర్ధరాత్రి సమయంలో వాళ్ళు ఏ టైం అంటే ఆ టైంలోనే తిరుగుతూ ఉండేవారు అనమాట. అట్లా ఏమంటారు, వాళ్ళని తీసుకుంటూ ఓట్స్ ని పట్టుకొని తిరుగుతూ ఉండేవారు. అక్కడ నిలబడి దేవతకి ఎందుకు వచ్చి నిలబడారో తెలియక మిరుమిట్లు కలుపుతున్న ఆ యొక్క దేవుడి మహిమ వారిని కమ్మేసింది. ఆ కమ్మేసిన ఆ యొక్క వెలుగుకి వాళ్ళు భయపడాతలకు గురవుతారనమాట. అప్పుడు ఏమంటారంటే భయపడద్దు, నేను ప్రభు నిమిత్తమే, దేవాది దేవుడు ఈ లోకంలో జన్మించారు, మీరు వెళ్ళి దర్శనం చేసుకోండి, పశువుల పాకలో ఉంటాను అని చెప్పి ఆయన అడ్రస్ తో సహా ఆ గొల్లలకి తెలియజేస్తారు. అవునా కాదా అని వాళ్ళ ఆశ్చర్యచకితులై
అందరూ కలిపి వెళ్తారు. వెళ్ళి ఫస్ట్ చూసి ప్రభుని ఆనందించింది వాళ్ళే. అసలు ఎంత అదృష్టం, మనం అక్కడ ఎవరైనా ఉండే ఉంటాం కదా. అయితే వెళ్ళి ప్రభుని స్తుతి చేసి ఆనందం, అంటే మనకి స్తుతి చేయడం రాదు కానీ చూసి ఆనందంతో వారి నోటంటే ప్రభు పాట పలికించారంట. స్తుతి చేయమని ఇప్పుడు ఓ బాలుడా బాలుడా అని పాట ఉంది, అంటే దేవుని యొక్క పాట అది. అంటే అర్ధరాత్రి కాలమందు నువ్వు జన్మించావు, మాకెంతటి ఆనందాన్ని ఇచ్చావు, ఇంక ఈ లోకం అంతా నేను ప్రకటించడానికి మమ్మల్ని ఉత్సాహపరిచావని చెప్పి ఆ ప్రభుని వాళ్ళేమో, అంటే ఇది మన సువిశేషంలో ఉన్నదని నేను చెప్తున్నాను, స్తుతించారన్నమాట. ఆ స్తుతిని యాగం చేస్తున్నప్పుడు ప్రభు ఆనందంతో వాళ్ళతో చిరునవ్వుతో చూసి దీవించారంట. అలా దీవించిన వాళ్ళందరూ కూడా అదృష్టవంతులే కదా. ఫస్ట్ సువార్తికులే కదా వాళ్ళు. ఫస్ట్ క్రిస్టియన్ ఎవరు? ఇది వరకు నేను చెప్పాను, మర్చిపోయి ఉంటారు. మా భక్తురాలు గుర్తుపెట్టుకున్నారు. ఎందుకు మరి మరి మాత మొట్టమొదటి క్రిస్టియన్ అయ్యారు? ప్రభువు ఎంచుకున్న తల్లి అంటే క్రీస్తుని కన్న తల్లి అని. క్రీస్తు ఒక రక్షకుని యొక్క తల్లిగా ఆమె ఈ లోకానికి ఫస్ట్ క్రిస్టియన్ అయ్యారు. ఆమె ఫస్ట్ క్రిస్టియన్ గా క్రీస్తుని తల్లిగా, రక్షకుని తల్లిగా క్రీస్తు ఆయన పేరు నువ్వు పెట్టు అని ఆ దేవుడుగా ఆమెకు తెలియజేశారన్నమాట. ఎందుకంటే ఆయన రక్షించే, ఈ లోకానికి రక్షించే కుమారుడుగా మానవ మనస్సావతార వ్యక్తి నీ గర్భము ఉదయిస్తున్నాడని, పరిశుద్ధాత్మ గర్భం చేత నీకు నీ యొక్క గర్భం ఫలిస్తుంది, దేవుని యొక్క గర్భం నీలో ఉంది అని చెప్పి ఆయన సువార్త చెప్పారు. చెప్పేసరికి ఇది ఏంటి ఎందుకు అని ఆమె ప్రశ్న వేయలేదు. నాకెందుకు, ఎందుకంటే వివాహం అయ్యింది కానీ ఏ విధంగా కూడా వారు ఎటువంటి సంబంధం లేని వారే ఉన్నారు, కన్నె పిల్లగా అలాగే ఉన్నారు. అటువంటి సమయంలో నాకు ఇటువంటి మాట ఎందుకు చెప్తున్నారు అని ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. ఎందుకంటే ఆమె దేవుని చిత్తము నెరవేర్చడానికి దీనురాలై ఆమె పూర్తిగా దేవుని తన హృదయంలో దాచుకొని ఆయన చిత్తం నెరవేరుగాక అని పలికారంట. ఎందుకంటే ఆమె వినయ విధేయతలు చూసి మనం కూడా నేర్చుకోవాలి. అటువంటి స్త్రీలు ఎవరైనా ఉన్నారా? లేదు, ఇప్పుడు లేదు, ఎవరు లేదు, నేను కూడా కాదు. ఎందుకంటే భగవంతుడు మనసులోని ప్రేమని నిర్మించినప్పుడు మనం సున్నిత స్వభావం అయిపోయి ఉంటాం. ఆ సున్నితత్వం ఈ లోపల ఎవరికీ లేదంట. పరిశుద్ధ మరియమ్మ గారికి ఉన్నంత సున్నితత్వం ఎవరికి లేదు. అటువంటి సున్నితత్వం కావాలంటే ఆ దేవదేవుని ప్రేమించాలి, ఆ దేవుని యొక్క ప్రేమ వారిలో ఉద్భవించాలి. అంటే మన హృదయంలో బాలయేసు జన్మించాలి, ఆయన జన్మించాలి. ఆయన జన్మిస్తేనే మన మనసు సున్నితమై సౌమ్యంగా, అంటే మహాసౌమ్యంగా మారిపోయింది. భగవంతుని యొక్క క్రియేషన్ మన దగ్గర జరుగుతూ ఉంటుంది. అటువంటి స్త్రీలకి దేవుడు అద్భుతాలు చేస్తారనమాట. ఎందుకంటే సౌమ్య రాశిని ఎంచుకుంటారు, ఎటువంటి బాధైనా భరిస్తారనమాట. మరి బాధ భరించండి కదా అమ్మ, ఎందుకంటే ఈ లోకానికి వచ్చింది ప్రభు. ఎందుకంటే ఈ లోకం నశించుకోకుండా ఉండడం కోసం. అంటే నేను వాక్యాలు చదివడం వల్ల స్టోరీ వివరించి చెప్పేస్తున్నాను. నేను మీకు వాక్యం చదివి వినిపించమంటే వినిపిస్తాను, ఓకేనా? సరే, వాక్యం కూడా చదువుతాం, సరే మీకు వినిపిస్తా. లూకా 2:8-12 వరకు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి పిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినది, వారు మిక్కిలి భయపడేది. అయితే ఆ దూత భయపడుకొని, ఇదిగో ప్రజలందరికీ కలుగుపో మహా సంతోషం సువార్తమానం నేను మీకు తెలియచేస్తున్నానని నేను ఇందాక చెప్పిన ఆ యొక్క వాక్యం ఇది. అర్థమైపోయింది కదా అందరికి? పరిశుద్ధ మరియమ్మ గురించి కూడా ఒక వాక్యం చదువుతాం. లూకా 2:14 సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. దేవుని యొక్క కుమారులందరూ కూడా దేవుని ప్రేమించిన ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఆయన తలంచుకున్న ఈ క్షణం నుండి శాంతి సమాధానంతో జీవించగలగా కానీ ప్రభు మనకి వాక్యం ఇచ్చారు లూకా గ్రంథంలో. లూకా
1:38 ఇదిగో నేను ప్రభు దాసురాలను, దేవుని చిత్తము నా పట్ల నెరవేరుగాక, దేవుని పట్ల నీ ప్రేమ నెరవేరుగాక అని అమ్మ చెప్తున్నారు. ఎందుకంటే ఆయన మాటకి నేను ఎప్పుడు కూడా ఎదురాడను, ఆయనకి ఎప్పుడు నేను తల ఉంచి ఉంటానని దేవుని దాసురాలని అమ్మాయి చెప్పారు. కానీ చాలా మంది ఏం చేస్తున్నారు, అమ్మని తీసివేస్తున్నారు. ఎందుకు? చాలా మంది క్రిస్టియన్స్ వాళ్ళు కొంతమంది చూస్తున్నారు. ఎందుకంటే హైందవ ధర్మంలో ఉన్న వాళ్ళు ఇంకా మరీ మంది గురించి చెప్పగానే ఒప్పుకుంటున్నారు, అవును అమ్మ అని. కానీ క్రిస్టియన్స్ లో చాలా మంది ఇప్పుడు కొంతమంది పాస్టర్స్ ఉంటారు. ఒక పాస్టర్ ఏం చేశారంటే వాళ్ళ ఎవరు ప్రేయర్ ఆహ్వానిస్తూ వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ ఇంట్లో ఉంటారు కదా వాళ్ళు, ఆ యజమాని అన్నాడంట వాళ్ళ అమ్మను కూడా తెచ్చుకున్నారంట. మాస్టర్ గారు ఏం చేశారు, వాళ్ళ అమ్మను కూడా తెచ్చి ఒక పక్కన కూర్చోంటారు. ముసలి వయసులో ఉంది, బాబు నువ్వు వెళ్ళిన ప్రదేశంలో నేను కూడా ప్రేయర్ చూస్తాను అంటే తీసుకొని వచ్చారు. తండ్రి కుమారుడు కదా, తీసుకొని వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారంటే పాస్టర్ గారిని స్టేజ్ మీద ఆహ్వానిస్తూ ఈయన అడ్డుగా ఉన్నారని లేవమ్మా లేదే పక్కకి వెళ్ళు అని అరుస్తున్నారంట. అరుస్తుంటే పాస్టర్ గారు ఆశ్చర్యపోయారంట. నా తల్లిని అలా తీసి పడేస్తుంటే ఇంటి వాక్యం ఎందుకు చెప్పాలి, ఈ ఇంటిని నేను ఎందుకు ఆశీర్వదించాలి, అంతే కదా. ఆ ఇంటిని ఆశీర్వదించడానికి అతను వచ్చాడు. అయితే తన తల్లిని తోసేస్తున్నాడు. అని తోసివేసిన నా తల్లిని తోసివేస్తుంటే ఈ ఇంటికి నేను ఆశీర్వదింపాలా? ఏంటయ్యా, తల్లిని గౌరవించకుండా నేను నీ ఇంటికి ప్రయోగిస్తాను అనుకుంటున్నావా? అవసరం లేదని లేచి చెప్పారట. అది ఎంత గొప్ప! ఎందుకంటే ఆయన తల్లిని గౌరవించే విధానం తెలిసిందా? ఒక మాస్టర్ తన తల్లిని గౌరవించగలిగింది. ప్రభు యేసు తల్లిని మనం గౌరవించకపోతే ఎంత అవమానం! అసలు అదే బాధాకరంగా ఉంటుంది నాకు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఏంటి, అమ్మది అసలు సంబంధం లేదు. ఆమె సాధారణ స్త్రీ, ఆమె పక్కకి తోచేసారు ప్రభు అంటున్నారు. చాలా మంది క్రిస్టియన్స్ మాటలు వింటుంటే నాకు ఒళ్ళు జలదరిస్తుంది. వాళ్ళకి ఏం అమ్మదాని. అప్పుడు అమ్మ నాన్న ఆవేశపడదు, నా కుమారుని ప్రేమిస్తున్నారుగా, నేను వాళ్ళని ఏం చేయను. కానీ వారి కడగంటలు పాలవుతూనే ఉన్నారు. వారు నా ద్వారా ప్రార్థించి నా కుమారుని చేరినప్పుడు వారు ఆ కడగంటల నుండి వారు విడుదల పొందుతారని అమ్మ స్వయంగా నాకు ఆన్సర్ ఇచ్చారు. ఇది నిజం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు మీకు స్తోత్రం కలుగును గాక. ఏదైనా మీ తిరుశ్రేవ చేత లోకము రక్షించితే ఆయన శిలువ మరణముల కోసం ఈ లోకంలో ఆయన మరణిస్తున్న సమయంలో, ఆయన పడుతున్న పాటల సమయంలో తల్లి ఎదురు పడినప్పుడు ఆ తల్లి పడిన మనోవేదన మనం ఎవరైనా పడగలమా? ఎవరికైనా మన పుత్రులు ఇవ్వగలమా? లేదు కదా. అటువంటి గొప్ప తల్లిని తీసివేస్తున్నారు క్రిస్టియన్ సంస్థల వాళ్ళు. అది చాలా దారుణమైన విషయం. కానీ అది వెళ్తాము, అలానే వదిలిపోతారాము. వారిని ఎవరిని మార్చే ప్రయత్నం చెయ్యకు. ఎందుకంటే అది నా కుమారుడు చూసుకుంటాడు, అది నా కుమారుడు పని. అమ్మ ఏమంటున్నారు, అమ్మాని పిలిచిన రోజు నేను వారికి పలుకుతాను. మన్నిస్తున్నారు. మనం ఎవరైనా మనం మన్నించగలం, మన కొడుకులను కూడా మనం మన్నించాం పాపం వస్తే, అవునా? కానీ అమ్మ అలా కాదు. ఈ లోకం అంతా తన బిడ్డ ప్రేమిస్తున్నారు, తన బిడ్డను అందరూ ప్రేమిస్తున్నారు. కాబట్టి ఆయన ప్రేమతో ప్రతి ఒక్కరు నేను ఆశీర్వదిస్తానని అమ్మ వాగ్దానం ఇస్తున్నారు. నాకు ఇచ్చారు స్వయంగా. అటువంటి తల్లిని తోసివేయడం అదనం, అన్యాయం. అయినా సరే మనం ఏం చేయలేం. ఎందుకంటే దేవుడే చూసుకుంటారు ఆ పని కూడా. మనం ఏం చేసే పని లేదు. అంతా దైవక్రియలే, ఇవన్నీ దైవక్రియలే. దేవుడు ఏం చేసినా ఆయన వరకే అది చెందింది అని అర్థం. మనం వాక్యం అంతా మొత్తం మన ప్రార్థన మొత్తం అయిపోయిన తర్వాత మా ఫ్యామిలీ వస్తుంది. పాపం వాళ్ళు నిజంగా వాళ్ళ గురించి ఆగాలనుకుంటున్నాను. ఎందుకంటే వాక్యం కూడా వినకుండా వాళ్ళ టైంలో వచ్చినప్పుడు ప్రభు వాళ్ళు ప్రసంగిస్తారా లేదా అని బాధపడుతున్నారు. అమ్మ అంటున్నారు, మరి కాసేపు ఆగి వారికి డ్యాన్స్ వేయించి అప్పుడు మిగిలిన వాక్యం చెప్పుకోను. ఎందుకంటే మిగిలిన వాక్యమైనా వాళ్ళు వింటారు కదా. ఏమో ఓకే, డ్యాన్స్. రక్షకుడు వచ్చినాడమ్మా, నిన్ను నన్ను పరముకు చేర్చా భువికొచ్చాడమ్మా.
వచ్చినాడు వచ్చినాడమ్మా నిన్ను నన్ను పరముకు చేర్చ భువికొచ్చాడమ్మా రక్షకుడు వచ్చినాడు వచ్చినాడమ్మా నిన్ను నన్ను పరముకు చేర్చ భువికొచ్చాడమ్మా పాపమేలే నోడమ్మా పాపుల రక్షకుడమ్మా ప్రాణమయ్య వెనుకాడని ప్రేమామయుడోయమ్మా మన కోసం ఇలకొచ్చిన యేసురాజు ఇతడమ్మా జగమంతా కొలిచేటి ఇమ్మానుయేలమ్మా మన కోసం ఇలకొచ్చిన యేసురాజు ఇతడమ్మా జగమంతా కొలిచేటి ఇమ్మానుయేలమ్మా ప్రవచనాలు నెరవేర్చాడమ్మా మూడు మారిన బ్రతుకులలో దావీదు చిగురమ్మా ప్రవచనాలు నెరవేర్చాడమ్మా మూడు మారిన బ్రతుకులలో దావీదు చిగురమ్మా బాలుడై వచ్చాడమ్మా భారమే మోసాడమ్మా విడుదలనే ఇచ్చిన దేవుని గొర్రె పిల్లమ్మా మన కోసం ఇలకొచ్చిన యేసురాజు ఇతడమ్మా జగమంతా కొలిచేటి ఇమ్మానుయేలమ్మా మన కోసం ఇలకొచ్చిన యేసురాజు ఇతడమ్మా జగమంతా కొలిచేటి ఇమ్మానుయేలమ్మా వినరే ప్రేమమయుని చరితం వినరే జనులారా నమ్మిక చాలు మోక్షమునిచ్చును నమ్ము మనసారా వినరే ప్రేమమయుని చరితం వినరే జనులారా నమ్మిక చాలు మోక్షమునిచ్చును నమ్ము మనసారా వెలతానే చెల్లించి తన వారసులుగా ఇచ్చి నిత్యం తనతో ఉంటే భాగ్యమునిచ్చాడమ్మా మన కోసం ఇలకొచ్చిన యేసురాజు ఇతడమ్మా జగమంతా కొలిచేటి ఇమ్మానుయేలమ్మా మన కోసం ఇలకొచ్చిన యేసురాజు ఇతడమ్మా జగమంతా కొలిచేటి ఇమ్మానుయేలమ్మా Happy Christmas! Merry Christmas! Happy Christmas! ఎక్కువగా చేస్తూ ఉండాలి వాక్య ధ్యానం చేస్తున్నప్పుడు మధ్యలోని ప్రభు స్తుతి చేయమని చెప్పారు అయితే అలాగే ఆపాను డ్యాన్స్ వేసి స్తుతి చేస్తుండగా కూడా ఎవరెవరైతే వాక్యం వినలేకపోయారో వారు వచ్చి బాధపడకూడదు కాబట్టి మళ్ళా వారు వచ్చేటప్పుడు కొంచెం చిన్న స్టోరీ చెప్పినంత వారికి వాక్యం మొదలు పెడతాను వాక్యం ఎక్కువ ఉండదు అయిపోయింది చెప్పేశాను ప్రభు పుట్టిన ఆ యొక్క వాక్యం గురించి ఏం చెప్పాల్సిన అవసరం లేదు స్టోరీ మొత్తం తెలుసు అందరికీ ఓకేనా స్తుతించేదము ఘనపరచెదం సత్ప్రసాదనాథుని ఆరాధించెదము స్తుతించెదము
స్తుతించెదము ఘనపరచెదం సత్ప్రసాదనాథుని ఆరాధించెదము పూర్ణపరచే దేవుని ఆరాధించెదము బలపరచే దేవుని ఆరాధించెదము దృఢపరచే దేవుని ఆరాధించెదము స్వస్థపరచే దేవుని ఆరాధించెదము స్తుతించెదము ఘనపరచెదం సత్ప్రసాదనాథుని ఆరాధించెదము స్తుతించెదము ఘనపరచెదం సత్ప్రసాదనాథుని ఆరాధించెదము హల్లెలూయా హల్లెలూయా యేసు క్రీస్తు నాథుని ఆరాధించెదము హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ రక్షించే నాథుని కాపాడే నాథుని రాజును నాథుని దర్శనమిచ్చు నాథుని స్తుతించెదము ఘనపరచెదం సత్ప్రసాదనాథుని ఆరాధించెదము స్తుతించెదము ఘనపరచెదం సత్ప్రసాదనాథుని ఆరాధించెదము పరమ వైద్యుడు క్రీస్తుని పాపుల పెన్నిధి క్రీస్తుని దీనబంధు క్రీస్తుని దయగల నాథుని క్రీస్తుని స్తుతించెదము ఘనపరచెదం సత్ప్రసాదనాథుని ఆరాధించెదము స్తుతించెదము ఘనపరచెదం సత్ప్రసాదనాథుని ఆరాధించెదము పరలోక మన్నాను ఆరాధించెదము పరలోక అప్పమును ఆరాధించెదము జీవజలము యేసుని ఆరాధించెదము జీవాధిపతి యేసుని ఆరాధించెదము స్తుతించెదము ఘనపరచెదం సత్ప్రసాదనాథుని ఆరాధించెదము స్తుతించెదము ఘనపరచెదం సత్ప్రసాదనాథుని ఆరాధించెదము కన్నీరు తుడచు ప్రభుని ఆరాధించెదము కలతలను తీర్చు ప్రభుని ఆరాధించెదము మంచి కాపరి యేసు ప్రభుని ఆరాధించెదము నెమ్మది నొసగు యేసు ప్రభుని ఆరాధించెదము స్తుతించెదము ఘనపరచెదం సత్ప్రసాదనాథుని ఆరాధించెదము స్తుతించెదము ఘనపరచెదం సత్ప్రసాదనాథుని ఆరాధించెదము స్తుతించెదము ఘనపరచెదం సత్ప్రసాదనాథుని ఆరాధించెదము. ఇప్పుడు మొదటి మంచి మాట అంటే వాక్యం చదివిన తర్వాత ఒక మాట పెట్టాము.
అందరూ ధ్యానం చేసుకున్నారా? ఎవరికైనా దర్శనాలు అయ్యాయా? చెయ్యి కట్టుకట్టు, చెయ్యి ఎవరికో కట్టుకట్టినట్టు ఇలా పెట్టి మెడిసిన్ నేను వచ్చే వాళ్ళు దారిలో ఉన్నారు కదా, వాళ్ళకి ఎప్పుడు అయింది ఏమో అని అడుగుతున్నాను. కాదు అని చెప్తున్నాను. మరి ఇక్కడే ఉన్న వాళ్ళు ఎవరికి ఆలోచన లేకుండా చేశారంట. అంటే ఆ ధ్యానం ఉంటే చేయమన్నారు. ఇప్పుడు మిగిలిన వాక్యం కూడా చెప్పేసుకుంటాము. పాట పాడతారు. సహాయం అంటే కంటున్న సర్ది రాకపోయినా దేవుని మహిమపరచాలి నాశపోతున్నాను. ఇళ్లలోన పండగంట, కళ్ళలోన కాపులంట, ఎందుకే ఎందుకే కోయిలా, చెప్పవే చెప్పవే కోయిలా. ఇళ్లలోన పండగంట, కళ్ళలోన కాపులంట, ఎందుకే ఎందుకే కోయిలా, చెప్పవే చెప్పవే కోయిలా. మల్లె పూల మంచు జల్లు మందిరాన కురిచెనేడు, ఎందుకే ఎందుకే కోయిలా, చెప్పవే చెప్పవే కోయిలా. ఆ అర్ధరాత్రి కాలమందు వెన్నెలా, ఆశ్చర్యకరుడంట వెన్నెలా. అర్ధరాత్రి కాలమందు వెన్నెలా, ఆశ్చర్యకరుడంట వెన్నెలా. జన్మించినాడంట వెన్నెలా, అవనిలోనంట వెన్నెలా. జన్మించినాడంట వెన్నెలా, ఈ అవనిలోనంట వెన్నెలా. పిల్లలోన పండగంట, కళ్ళలోన కాంకులంట, ఎందుకే ఎందుకే కోయిలా, చెప్పవే చెప్పవే కోయిలా. ఏ ఊరు ఏ వాడ ఏ దిక్కు పుట్టినాడు కోయిలా, చెప్పవే చెప్పవే కోయిలా. ఏ ఊరు ఏ వాడ ఏ దిక్కు పుట్టినాడు కోయిలా, చెప్పవే చెప్పవే కోయిలా. యోధా దేశమందు వెన్నెలా, బెత్లెహేముపురం మందు వెన్నెలా. యూదా దేశమందు వెన్నెలా, బెత్లెహేముపురం మందు వెన్నెలా. రాజులకు రాజంట వెన్నెలా, ఆ రాజు యేసంట వెన్నెలా. రాజులకు రాజంట వెన్నెలా, ఆ రాజు యేసంట వెన్నెలా. ఇళ్లలోన పండగంట, కళ్ళలోన కాదులంట, ఎందుకే ఎందుకే కోయిలా, చెప్పవే చెప్పవే కోయిలా. తార చూపెదారిలోన వచ్చినారు ఎవరే కోయిలా, చెప్పవే చెప్పవే కోయిలా. తార చూపెదారిలోన వచ్చినారు ఎవరే కోయిలా, చెప్పవే చెప్పవే కోయిలా. ఆ తూర్పు దేశు జానులమ్మ వెన్నెలా, దర్శింపవచ్చినారు వెన్నెలా. ఆ తూర్పు దేశు జానులమ్మ వెన్నెలా, దర్శింపవచ్చినారు వెన్నెలా. బంగారు సామ్రాణి గోళం తెచ్చినారు ఇచ్చినారు వెన్నెలా. బంగారు సామ్రాణి గోళం తెచ్చినారు ఇచ్చినారు వెన్నెలా. ఇళ్లలోన పండగంట, కళ్ళలోన కాకులంట, ఎందుకే ఎందుకే కోయిలా, చెప్పవే చెప్పవే కోయిలా. పాడాలని ఇంట్రెస్ట్ ఉండడం నిజంగా అదృష్టం. ఎందుకంటే ఈ వయసులో కూడా అసలు చాలా అంటే దేవుని స్తుతించడానికి ఎలా దేవుని ఎలా పాడిన ఆయనకి ఇష్టం. ఆయనకి ఇష్టమైన రాగమే రానొస్తున్నాడు. ఎలాగే మనం చదివేసుకున్నా సరే, పాటలు చదివేసుకుంటారు కొంతమంది, అలా చదివినా సరే కూడా దేవునికి ఇష్టంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి నేను ప్రేమిస్తున్నాను కాబట్టి వాళ్ళు నన్ను ఇష్టంగా స్తుతిస్తున్నారు అన్నది తీసుకుంటారట. స్తుతి అనమాట, దేవుడికి స్తుతి అనేది చాలా ఇష్టం. ఇంకోసారి క్లాస్ కొట్టాను. చాలా మంది వాక్యాలు మిస్ అయిపోయారు. ఓకే
కూర్చోండి, ఎక్కడ కూర్చోండి మీరు. అయితే ఇప్పుడు ఎంతవరకు మనం ఏం చెప్పుకున్నాము అంటే నిర్మలమైన అమ్మ ప్రేమని ప్రకటించుకున్నాం కదా. ఇంకా మిగిలినది వినడానికి మనకి అదృష్టం లేదు. మా ఫ్యామిలీ మొత్తం మిస్ అయిపోయారు వాళ్ళు. వాళ్ళ నిమిత్తమే ఈ మధ్యలో ఇదంతా తెలుసాం మనం. ఇంకా ముగించేద్దాం, ఓకేనా? అయితే యోబు గ్రంథంలో ఏమైందంటే, నీవు దేనినైనా 28వ వచనంలో నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. మనము ఏది ఆలోచిస్తే, ఎందుకంటే యోబుకి ఎందుకు అంతటి వరం ఉంది, దేవుడు పలుకుతున్నారు ఆయనకు. ఆయన అంటే ఇప్పుడు మనం ఇంతవరకు క్రిస్మస్ సంగతి మరియమ్మ గారి గురించి మాట్లాడుకున్నాం, ఓకేనా? ఇప్పుడు ఏంటి, అందరూ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. ఆ వాక్యంలో ఏంటి, యోబు గ్రంథంలో ఆయన ఏది ఆలోచిస్తే అది స్థిరపరచబడుతుంది అని ప్రభు ఆయనకి వాగ్దానం ఇచ్చారు. అంటే చాలా మంది మన హృదయాలలో కూడా మనం ఏదైనా ఆలోచించినప్పుడు వెంటనే జరగలేదని మనం పంపించుకుంటాం. అవునా? దేవుని స్తుత చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అయినా సరే ఆ దేవుడు మనకు కనిపించలేదు. అంటే మనలో లోపం ఉందని మనం చూసుకోం. ఎందుకంటే ఏదో లోపం మనలో ఉంటేనే కదా, మనకి ఏదో ఆటంకం ఉంటేనే కదా దేవుడు అక్కడికి రాలేకపోతున్నారు, వచ్చినా చేయలేకపోతున్నారు. ఆయన రాలేకపోవడం ఏం లేదు, ఆయన లేని ప్రదేశం ఏముంది. ఆయన ఇప్పుడు తిరుగుతున్నారు, ఇక్కడ తిరుగుతున్నారు. ఇందాక మనం ధ్యానం చేస్తున్నప్పుడు, సంగీతం వస్తున్నప్పుడు ఆ ధ్యానంలో ఆయన ఆనందంగా నాట్యం చేస్తున్నారని నేను నమ్ముతారా? అందరి ఆనందంతో నేను అనుకున్నాను, వీళ్ళు లేచి మళ్ళా ప్రభుకి వేస్తున్నారా, ఈ పువ్వులు వేస్తున్నట్టుగా అవుతుంది, వీళ్ళు నలుగురే వేస్తున్నట్టుగా అవుతుంది. ఓహో, అయితే నా ధ్యానంలో అవుతుంది. అందుకే అడిగాను, మీకు ఎవరైనా ధ్యానం ఉందా, ఎవరికైనా కనిపించారా అని అడుగుతున్నాను. కనిపించాలి అంటే ప్రతి ఒక్కరికి కనిపించాలని కాదు, మీ హృదయం దగ్గరికి రావాలి ప్రభు, అప్పుడు మీ పులకింత కలుగుతుంది. అవునా? దేవుని సన్నిధి మన ఆత్మని టచ్ అవగానే మన మనసు పులకింత అయిపోయి కొంతమంది ఆగలేక నాట్యం చేస్తారు, లేదంటే పాటలు మాడతారు. అవునా కదా? ఎంతమందికి అలాంటి అనుభవం ఉంది? రాత్రి 10:30కి డెకరేట్ చేశాం అన్నమాట, క్లీన్ చేస్తాను తెల్లారు బాగా కానీ అప్పుడు దేవదూతాను అంటే వస్తున్నాను, నేను ఇక్కడికి వస్తున్నాను, ఈ ప్రార్థన సక్రమంగా జరగాలి, ఇది వేరే ప్లేస్, నా ఇంట్లోనే ఇంతవరకు నాకు అలవాటు కాబట్టి నేను వేరే ప్లేస్కి వెళ్తున్నా. ఆ ప్లేస్ లో ఎలా ఉంటుందో నాకు నువ్వు ముందుగా ఎందుకు కూర్చోదంటే నేను అడుగుతున్నాను. అడిగినప్పుడు ప్రభువే వచ్చి కూర్చున్నాను ఇక్కడ. ఆయనకి దేవదూతలతో సాహిత్యంలో దేవదూతలతో కలిపే ఉంటారు ప్రభు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఆయన తరఫున పరిచయం చేస్తూ ఉంటారు దేవదూతలు. ఎవరు ఏం జరుగుతుంది, ఎవరి మనసులో ఏముంది, వారు సరిగ్గా శ్రద్ధాశక్తులతో దేవుని స్థుతిస్తున్నారా, లేదా ఇతరులని చూడడానికి, ఇతరులని గమనించడానికి వస్తున్నారా, ఇది కూడా అది మాట్లాడుకుంటారు. దేవుడికి దేవదూతలకి మధ్య సంభాషణ ఉంటుంది. ఏమనంటే, ప్రభు నేను స్తుతించిన వారు ఎంతమందిలో ఏ ఒక్కరో ఇద్దరే ఉన్నారు, మనసారా నేను వీక్షిస్తున్న వారు ఏ ఒక్కరో ఇద్దరే ఉన్నారు, మిగిలిన వారంతా ఒకరినొకరు చూసుకుంటూ మీరేం తిన్నారు, మీరు ఏం కట్టుకున్నారు, మీరు ఏం ధరించారు అని చూస్తూ ఉంటారంట. అంటే వారు ఒకరినొకరు చూసుకోవడంలో సరిపోతుంది కానీ దేవుని చూడటం కానీ దేవుని హృదయంలో స్థాపించుకోవడం కానీ ఎవరు చేయటం లేదు. ఈ రోజు ఆయన జన్మించిన ఈ రోజైనా ఆయన మనసులో జన్మించాలని మనం పరలోక తండ్రి పాట పాడతాం. ఒకసారి వాక్యం అయిపోయిన తర్వాత పాడతాం. ఈ యోబుకి కూడా ఆ విధమైనటువంటి ప్రేమ, ఆదరణ దేవుడు ఇచ్చారు. ఆయన ఎన్నో కష్టాలు పాలయ్యి ఆయన కోల్పోయిన ప్రతిదీ కూడా వెయ్యి రెట్లుగా ఆయన పొందుతున్నారు. మళ్ళా ఏది పోగొట్టుకుంటే అది తిరిగి పొందుతున్నారు. అందుకే నీవు యోచించగా నువ్వు దేని గురించి ఆలోచిస్తావో అది నేను ఖచ్చితంగా ఫలింప చేస్తానని ప్రభు ఆయనకి ఇచ్చారు. అలాంటి వాటిని మనకి కూడా ఇవ్వాలి ప్రభు అని మనం కోరుకోవాలి. అందరూ కోరుకోవాలి. ఈ వాక్యం చెప్తున్నప్పుడు ఏమి మనసులో వచ్చేయాలి. తండ్రి మేము కూడా ఆలోచిస్తున్నప్పుడు, మీ గురించి ఆలోచిస్తున్నప్పుడు మీరు వెంటనే మాకు కనిపించండి. అందరూ ఏం కోరుకుంటారంటే వెంటనే నాకు రావాల్సిన డబ్బు వచ్చేసరి చేయండి, వెంటనే అది చేసేయండి, వెంటనే చేసేయండి. ఇది కాదు, ఇది అడిగితే రాదు. దేవుడు రావాలి, దేవుని యొక్క సన్నిధి మనకు ఉండాలి. అది ఉంటేనే వస్తుంది. మనం ఎన్నో కార్యాలు, అద్భుత కార్యాలు మనకు జరిగిపోతున్నాయి. అసలు మనకు తెలియకుండా ఎన్ని జరుగుతున్నాయో. జరుగుతున్నది ప్రతిదీ కూడా మహిమే. దేవుని సన్నిధి మనకు ఉండాలి. అది ఉంటేనే వస్తుంది. మనం ఎన్నో కార్యాలు, అద్భుత కార్యాలు మనకు జరిగిపోతున్నాయి. అసలు మనకు తెలియకుండా ఎన్ని జరుగుతున్నాయో. జరిగిపోతున్నాయి. అసలు మనకు తెలియకుండా ఎన్ని జరుగుతున్నాయో. జరుగుతున్నది ప్రతిదీ కూడా మహిమే.
మనం అక్కడి నుండి ఇక్కడ రావడం కూడా ఒక మహిమే. ఎందుకంటే మధ్యలో మనకి ఏ బాధ కలగనీయకుండా ఆయన తీసుకొచ్చారా లేదా? అలాగా ఎవరి జీవితాలలో ఏం జరగబోతుందో ముందుగా ఆయన యోచించి భక్తులకు మాత్రమే తెలియజేస్తారు. ఇప్పుడు నికోలస్కి ఎలా తెలియజేశారు? సెయింట్ నికోలస్కి ఎలా తెలియజేశారు? క్రిస్మస్ తాతకి స్టోరీ గుర్తుందా? నెక్స్ట్ ఇయర్ అడిగినట్టు చెప్తారా? మళ్ళీ మనం 1 year తర్వాత కదా వచ్చేది. కాబట్టి సెయింట్ పునీత నికోలస్ గారు ఆయన ప్రతిదీ కూడా దేవుడితో మాట్లాడుతూ ఎక్కడ పేదవాళ్ళు ఉన్నారు, ఎక్కడ ఏ లైన్ లో చిన్నపిల్లలు ఉన్నారు, అనాథలు ఉన్నారు, ఎక్కడ తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు అని గుర్తించుకొని వెతికి తను తీసుకెళ్లి రహస్యంగా ఇస్తూ ఉండేవారంట. మరి అంతటి ప్రేమ అందరిలోనే ఉంటేనంట ప్రభు మాట్లాడతారు. అందరి కోసం బ్రతుకుతున్నాం, ఎవరి కోసం మనం బ్రతుకుతున్నాం, కానీ అంటే ఇంకా కొంతమంది కోసం మనం బ్రతకాలి అనేది దేవుడు చెప్తున్నారు. ఆయన ఏం చేశారు? తల్లిదండ్రులు లేరు, తల్లిదండ్రులు చనిపోయారు, ఇంకెవరి కోసం బ్రతకాలి? ఇంకొక అనుబంధం లేదు. అనుబంధం ఉన్నా సరే మనం చెయ్యాలి. మనకి అనుబంధాలు ఉన్నాయి. నాకు లేదా, నాకు పిల్లలు ఉన్నారు, మనవలు ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు. అయినా వారిని దీవించి వారికి ఇవ్వండి, మిగిలిన వారికి కూడా ఇవ్వండి. వారికి కూడా ఏమైనా లేదా, తల్లి లేదా, తండ్రి లేదా, ఇది అంతా నేను అడుగుతూ వారికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఆ మాత్రం చేయొచ్చు. మరి బొత్తిగా మనం ఏమి లేని వారం కాకుండా చేయలేదు కదా ప్రభు. మనం తినడానికి, ఉండటానికి, ఆనందంగా ఉండడానికి అయితే ఇచ్చారు కదా. సమస్యలు మనం తెచ్చుకుంటున్నాం. మన మనసులో కష్టాన్ని మనం తీసేసుకోవటం లేదు. అనుక్షణం ఏదో ఒక కష్టం. ఇప్పుడు నేను కూడా ఉన్నాను, అలాగే ఉంటుంటాను. ఒక్కోసారి బాధ ఏంటంటే, ఒక చిన్నపిల్లలు ఏడ్చారనుకో, అమ్మ వాళ్ళు ఏడ్చేస్తున్నారు, అది బాధ నాకు. అంతే, వాళ్ళు ఏడ్చేదే నాకు పెద్ద బాధ, ఇంకేమీ లేదు. మరి ఎందుకు ఏడుస్తున్నారే ఏంటో, వాళ్ళ మమ్మీ వాళ్ళని అర్థం చేసుకున్నది ఏంటో. ఎందుకు ఎంత బాధపడాలి? నేను దేవుడు ఆ ప్రేమను కలిగించేశారు. ఎందుకంటే నేను వారి గురించి ఆలోచించి ప్రార్థన చేస్తాను కాబట్టి. ప్రార్థన చేసినప్పుడు వారికి ఏ ఇరిటేషన్ కలుగుతుందో, వారిలో ఏ చికాకు కలుగుతుందో అది తీసివేయడానికి వారికి ఆ బాధ కలిగిస్తారు, నాకు బాధ కలిగిస్తారు. నేను ఆ బాధ కలిగినప్పుడల్లా ప్రార్థన చేస్తూ ఉంటాను. ఆ బిడ్డల మనసులో ఉన్న బాధని మాకు తీసేయండి ప్రభు, దయచేసి వారికి బాధ కలిగివ్వకండి. చిన్నార బిడ్డలంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వారిలోనే నేను ఎక్కువ ప్రభు చూస్తాను. ఆనందంగా ఎంతకు తిరుగుతూ ఉంటాను. ఎవరు ఉండరు కదా, డోర్లైన్ వేసేస్తా, పిల్లలైనా వాళ్ళతో పాటు నేను డ్యాన్స్ చేస్తూ ఉంటాను. వాళ్ళ చిన్నపిల్లలు వాళ్ళకి హ్యాపీనెస్ కోసం చేస్తూ ఉంటాను. ఎందుకు? దేవుని ఆశీర్వాదం వాళ్ళ మీదకి వస్తుంది, నా మీదకి వస్తుంది. నాకు స్వార్థమే, ఎందుకంటే వాళ్ళని ఆడిస్తున్నాను కదా. అందుకని ప్రభు వచ్చి నాతో కలిసి డ్యాన్స్ వేస్తారు, నాతో కలిపి ఆ బ్లెస్సింగ్ ఇస్తుంటారు. అది ఎంత ఆనందం ఉంటుందో తెలుసా. అలా అందరూ ఉండాలి వారి ఇళ్లలో. అంటే ఇది నాకు అందరూ, ఈ బిడ్డలు నాకు చెందరు. కొంతమంది అనుకుంటారు అతను నా కొడుకు బిడ్డలు నాకేమవుతారు, నా కూతురు బిడ్డలే నాకు ఎక్కువ అని అనుకుంటారు కదా. కానీ నా కూతురు బిడ్డలతో ఉంది, నా కుమారుని యొక్క బిడ్డలే నా దగ్గర ఉన్నారు. కానీ నాకు ఎవరైనా ప్రాణమే, అందరి మీద ప్రాణం పెడతారు దేవుడు. ఎందుకంటే మనం దేవుడిలో లీనమైపోయి ఉన్న వారికి మాత్రమే ఆ ప్రేమ తెలుస్తుంది. నిష్కలంకమైన ప్రేమ, మహిమత ప్రేమ. ఆమె లాంటి హృదయం మనకి కలిగినప్పుడే, నిర్మల హృదయంతో ఉన్నవారు మాత్రమే దైవాన్ని, దేవుని దర్శించుకుంటారు. ఎవరైతే చిన్న పిల్లల వారికి ఉంటారో వారు మాత్రమే మీరు దేవుని చూడగలుగుతారు. నా చిన్న పిల్లలు ఇద్దరు కూడా చూస్తారు. వారు అక్కడ నేను పెట్టిన ప్రతి ఒక్క స్టాచ్యూ నుండి పటం పెడతాను. ఆ పటం నుండి కూడా పెద్ద బాబు వచ్చి చూసి, అమ్మ ఎందుకు తీసేస్తున్నా వైపు, ఎందుకు చూస్తున్నారు చెప్పు వద్దని. ఆయన చూస్తే నాకు ఇబ్బందిగా ఉంది అని నేను సాక్ అయిపోయి చూస్తున్నాను అనమాట. ఇది అబద్ధం ఆడుతుందా నిజం చెప్తున్నాను, సాకులో ఉంటే నేను చూశాను అన్నారు ప్రభు. నేను చూశాను, తను పలకరించాను అన్నారు. అప్పుడు నాకు ఎంత ఆనందం వేసిందంటే, దాన్ని నిజంగా అలా కనిపించి నవ్వుతున్నారు అనమాట. దానికి అది ఇబ్బందిగా ఉంది, ఎటు వెళ్తే అంటే నవ్వుతున్నారు, అది చేసి చిలిపడానికి నవ్వుతున్నారు అనమాట. అందుకోసం అని ప్రభు కూడా ఇలా వాళ్ళని ఇచ్చి నిరంతరం గమనిస్తున్నారా? నేనే అనుకున్నాను వారు ప్రభు కూడా ఎలా గమనిస్తున్నారు. నిజంగా గమనించుకుని ఎందుకుంటారు? మనం లేచినా, కూర్చున్నా, పడుకున్నా, ఏది చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నా చూసేది
చేసేది ఆయనే కదా. మనల్ని ప్రేమగా ఆదరించేది ఆయన అయినప్పుడు మనం ఏం చేస్తున్నా ఆయన కౌగిలలో నిలిచిన మనం ఉన్నామని మనం నమ్మాల్సిందే కదా. నిష్కలంకమైన ప్రేమ, నిర్మలమైన ప్రేమ దేవుని దర్శించరు, వారే దేవుని రాజ్యానికి వారసులు. అలాగే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమలు, ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునగాక. ఇదివరకే చెప్పాను, శాంతి సమాధానం. ఆయన్ని ఎవరైతే తలుస్తారో, ఎవరైతే ధ్యానిస్తారో వారు ఖచ్చితంగా ప్రతి ప్రదేశంలో కూడా మన ధ్యానంలోని ఆయన యొక్క నీడలో ఉన్నామని గుర్తించుకోమంటున్నారు. దేవుని యొక్క ప్రేమ అందరిపై ఆవరించి గొప్ప ప్రదేశంగా మారిపోతుంది. ఇప్పుడు ఈ క్షణం మనందరం స్తుతిస్తుండగా ప్రభుని యొక్క రాక వచ్చేసింది. ఆయన నడుస్తుంటే ఈ ప్రదేశం అంతా మహోన్నతమైపోలేదా? దేవుని మహిమకరంగా మారిపోలేదా? దేవుని యొక్క మహోన్నతమైన ప్రదేశంగా చూడబడాలని నేను ప్రార్థిస్తున్నాను. ఇంకా ధ్యానంలో కూడా దేవా, నీవు దిగిన ప్రతి ప్రదేశం కూడా మహిమతో నిండిపోవాలి. ప్రతి ఒక్క హృదయం కూడా మహిమాన్వితమై నీ వైపు త్రిప్పబడాలి అని నేను ప్రభుని వేడుకుంటూ ఈ ధ్యానం చేస్తూ మీకు అప్పచెప్తున్నాను. మీ అందరూ కూడా నీ పాట వస్తున్నా, ధ్యానం చేస్తున్నా, ఒక డ్యాన్స్ వేస్తున్నా కూడా దేవుని పాటని వాళ్ళు వేస్తుంటారు. కాబట్టి దాన్ని కూడా మీరు ధ్యానంగానే తీసుకోండి. దేవుని యొక్క ప్రేమ ఆ పాటలోని డ్యాన్స్లో కూడా ఉంటుంది. ఆయనకి నచ్చలేదంటే ఏముంటుంది. దావీదు గొప్ప నాట్యం చేస్తూ స్తుతులు చేస్తూ ఆయన్ని స్తుతించి ఆయనకి ఆత్మ కమ్మిస్తుంది, దేవుని ఆత్మ. అప్పుడు ఆయన ఏం చేస్తారు ఆయనకి తెలియదు. అంత నాట్యం చేసేస్తుంటారు, ఇష్టంగా చక్కగా చేస్తారంట. కానీ ఆయన నాట్యం అంటే ఆయన భార్యకి నచ్చదంట. మీకు ఆయన సమూయేలు కాదు, పౌలు కుమార్తె అంటే చక్రవర్తి, సౌలు కుమార్తె ఆయన చక్రవర్తి అనమాట. ఆయన కుమార్తె ఇతన్ని చూసి వివాహం చేసుకుంటుంది. కానీ ఆయన నాట్యం నచ్చదు, కానీ ఆయన కోసం మాత్రం ప్రాణం ఇస్తుంది, త్యాగం చేస్తుంది. ఎందుకంటే కొంతమంది బైబిల్లో స్త్రీలు భర్త నిమిత్తమే ఇష్టం ఉన్నా లేకపోయినా సరే వారి గురించి మాత్రం దేవుని ప్రార్థించడం, అంటే కొంతమంది ఎదుర్కోవడం, దేవుని కూడా దైవ శక్తిని కూడా ఎదుర్కొంటారంట. ఆ ఎదుర్కొన్న చాలా మంది స్త్రీల గురించి మనం చెప్తాము. అయితే ఆ స్త్రీలు ఏ విధంగా ఉండేవారంట. నాట్యం అంటే చాలా ఇష్టం, కానీ ఆయన వేసే విధానం నచ్చేది కాదంట. ఆయన అంటే ఇప్పుడు చూసారా, చాలా మంది ఆనందంలోని పిచ్చగా వేసేస్తారు. నాట్యం వచ్చినా రాకపోయినా, డాన్స్ వచ్చినా రాకపోయినా ఇష్టానుసారంగా వేస్తారు. అలా వేసుకుంటూ వెళ్ళిపోతుండేవారంట ఆయన. ఏంటంటే నాకు దేవుడు కనిపించారు, నా దేవుడు నాతో ఉన్నారు అని ఆనందంలో చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది అలాగే ఆత్మ కమ్మినప్పుడు పాట కూడా అలాగే పాడుతుంది కదా. మనకి ఇష్టమైనట్టుగా మన ఆత్మ మన మీదకి వస్తున్నప్పుడు మన పాట కూడా అలాగే వచ్చేస్తుంది, ఆగకుండా వస్తుంది. స్థుతుల మీద స్థుతులు, కానీ చాలా మధురంగా వస్తుంది. వినే వారికి అది ఇంపగా అనిపించాలి. చాలా మంది ఇప్పుడు కొంతమంది రికార్డులు, ఆ డ్యాన్సులు అవి మనసులో పడిపోయిన వారు ఎవరు కూడా ఈ వాక్యానికి దగ్గర కాలేదు. నా ఇంట్లోనే ఉన్నారు చాలా మంది. వారిని నేను అందుకే నేను అనుకుంటా ప్రభు ఏమంటానంటే, ప్రభు నేను మాత్రం నిత్య నిరంతరము నీ పాట కోసం, నీ నాట్యం కోసం, నీ సంగీతం కోసం నేను ఎదురు చూస్తూ, నీ ఆత్మ కోసం ఎదురు చూస్తున్నాను ప్రభు. కానీ నా ఇంటి వారందరినీ కూడా నీ వైపు ఎందుకు తిప్పటం లేదు? వాళ్ళందరూ వచ్చారు ఇప్పుడు, కానీ పాలు పంచుకోలేకపోతున్నారు. అంటే చిన్న పిల్లలు ఉన్నారు నిజమే, కానీ వారిని బట్టి బంధిస్తే వారు కూడా నీ వాక్యాన్ని, నీ నాట్యాన్ని, నీ సంగీతాన్ని వీణలు వింపగా వారు వినాలి. అది నాకు ఇష్టం. కానీ ఇష్టమైనది ఎందుకు నువ్వు చేయటం లేదు? అప్పుడు ప్రభు చెప్తున్నారు వారికి, నేను ఒక రోజు ఒక సమయాన్ని కల్పిస్తాను. ఆ సమయంలో అద్భుతమైన దివ్య వెలుగు వారు కాంచి, అప్పుడు ఆ నాటి నుండి నీ కుమారులు, నీ కోడలు, నీ బిడ్డలు, నీ మనవలు అందరూ కూడా ఆ యొక్క వెలుగును కాంచడమే ఇంక ఎప్పటికీ నన్ను విడిచిపెట్టరు అని చెప్పారు. ఎప్పటికీ విడిచిపెట్టరు. ఆ వెలుగు కాంచే వరకు కూడా వారు రాలేరంట. వారు చూడలేరు, ప్రార్థించలేరు, ఇందులో ఉండలేరు. కారణం దేవుడే. అక్కడ దేవుడే నాకు చెప్తున్నారు. ఎందుకంటే వారికి కొన్ని పనులు అప్పచెప్పారు.
వారు రాగలిగినప్పుడు వస్తారు. వారు చూడలేదని వినలేదని నువ్వు చింతించకు, నేనున్నాను. వారి వెంట కూడా నేనున్నాను. నీ ప్రార్థన అందుకు కారణం, నీ ప్రేమ అందుకు కారణం. కాబట్టి నువ్వు వారు వినలేదని బాధ మాత్రం పెట్టుకోకు అని చెప్పారు. ఓకేనా? నేను ఇంతవరకు మీకు నచ్చినట్టు ఏం మాట్లాడాను లేదో నాకు తెలియదు, కానీ భగవంతుడికి ఇష్టమైనట్టు మాత్రం మాట్లాడాను అనుకుంటున్నాను. ఇంకా దేవుని రక్షణ మన మీదకి వచ్చి ఉంది. ఈ రోజు ఆయన వెలుగుని, ఆయన రక్షణను పొందుకున్న రోజు. ఆయన ఇంకా మన గురించి ఈ లోకంలో నశించిపోయిన దాన్ని రక్షించడానికి మాత్రం జన్మించిన మనుష్య అవతారంలో ఆయన మన మధ్యకి వచ్చి దీనుడై పశువుల సాలలో జన్మించి మనల్ని పావనపరిచారు. ఈ లోకం అంతా కూడా పావనపరిచారు. ఆయన నమ్ముట ధన్యం, ఆయన నమ్మలేకపోవడం కర్మం. ఇంకా ఎంతకు మించి ఏం చెప్పలేదు మీ మాత కూడా. ఈ వాక్యాలు కూడా అయిపోయినాయి, వచ్చేవారు ఇంకా రాలేదు. పాపం వారికి ఏమైందా నేను బాధపడుతున్నాను. ఓకే, వారి నిమిత్తం కూడా ఒకసారి మనం ఒక 4 స్తుతులు చెల్లించుకుందామా? దేవాది దేవ, లోకరక్షక, అందరినీ చేర్చిన నీవు ఒక కుటుంబముగా నాకు మీరందరినీ ఇచ్చి ఉన్నాము. నేను పిలిచింది కొంతమందినే అయినా సరే మీరందరూ కూడా వచ్చేసినందుకు నీకు వేలాది కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. కానీ ఇంకా చేరుకోలేని వారిని మీరు ఆశీర్వదించి వారి మనుషులలోనూ వారి దారిలోనూ మీ దేవదూతలను పంపించి వారిని సురక్షితంగా తీసుకెళ్ళండి ప్రభు. వారికి ఆపదలో ఉండకుండా వారిని మీరు మీ కరుణతో కాచి కాపాడండి. అందరిపై మీ ఆత్మను కుమరించండి ప్రభు. దేవాది దేవ, జన్మించిన మీ యొక్క పుట్టినరోజు సందర్భంగా మేమందరం ఎంతో ఆనందంగా కలుసుకున్నాము. మరల కలుసుకొని ప్రార్థించడానికి నీ ఆత్మీయ వర్షాన్ని కురిపించు. పరలోక తండ్రి, నీ ప్రేమ వర్షం కురిపించు. నీ పరలోక కిటికీలను కురిపించు దేవా. నీ ఆత్మవర్షము కురిపించునైనా నీ ఎల్లప్పుడు కూడా నీ సన్నిధిలో ఉన్నట్లే వారందరూ కూడా ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరూ నా బిడ్డలతో సహా అందరూ కూడా నీ కౌగిలిలో ఉండి నీ యొక్క ఆత్మ సన్నిధిని పొందుకోవాలని కోరుకుంటున్నాను ప్రభు. ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఎక్కడెక్కడికో వెళ్ళి ఆశీర్వాదాలు పొందుకుంటూ ఇంకా ఏదేదో చేస్తున్నాము, మేము మంచి పనులు చేస్తున్నాము, ఇంకా పెద్ద పెద్ద యొక్క దేవాలయాల్లో మేము ఆరాధనలు చేస్తున్నాం అంటారే కానీ సాటి మనిషిని దయతో చూసేవాళ్ళు మాత్రం చాలా తక్కువే తండ్రి. ఇంకా ఈ లోకంలో కనిపింపగలగాల్సిన వారు చాలా మంది ఉన్నారు. నీవే వారందరి హృదయాలలో జన్మించు. ఈ రోజు జన్మించిన ఈ ప్రభు ఈ రోజు కాదు, మన కంటే ముందు ఆయన జన్మించి ఉన్నారు. కానీ మన మనుషులు ఈ రోజు నుండైనా ఆయన జన్మించాలని ఆ చిన్నారి బాలి యేసు మన హృదయాల్లో జన్మించి ఆత్మీయ వర్షం కురిపించాలని, ఆత్మతో మనల్ని తడపాలని తెలుసు నుండి అధికార దాకా ఆ దేవాది దేవుని వేడుకుంటూ స్తుతించుదాం. యేసుక్రీస్తువా మీకే స్తోత్రం, యేసుక్రీస్తువా మీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇశ్రాయేలు దేవా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. ఇశ్రాయేలు దేవా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ ప్రేమ చాలు, నీ దివ్య సన్నిధి మా కొసగుమయ్యా. ఈ శుభ సమయము మా కొసగుమయ్యా.
హల్లెలూయా 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 ఆరాధనా ప్రభు ఆరాధనా ఆరాధనా ప్రభు ఆరాధనా నీ దివ్యారాధనా నా హృదయారాధనా స్తోత్రం 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 ప్రభు స్తోత్రం ప్రభు హల్లెలూయా 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 ఈ పూర్వజన్మ పాపాలతోను కలుషితమైన మా హృదయాలను కడిగి పావన పరచు పావనాత్ముడా పరిశుద్ధాత్మా స్తోత్రం 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 హల్లెలూయా 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 నీ మహిమహిలలోన వెలసిన నీ ప్రేమ నిజమై శాశ్వతమై మాపై కురిపించు దేవా నీ ఆత్మవర్షమే నా హృదయ స్నానము నీ ఆత్మవర్షమే నా హృదయ స్నానం దేవాది దేవా నీ దివ్య స్తుతులను స్వీకరింపు ఓ దేవా ఓ దేవా స్తోత్రం 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 హల్లెలూయా 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 ఆమేన్. యేసుక్రీస్తు వారికి స్తోత్రం కలుగుగాక. మీకు తెలుసు మేము చిత్ర లోకమును రక్షించుదురేమో.